కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ లో పిల్లలు అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది. హైదరాబాద్ లో ఇప్పటికే 2 చిన్నారులకు కోవిడ్ నిర్ధారణ అయింది. నిలోఫర్ ఆసుపత్రిలో 2 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 9 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కరోనా కలవరం రేపుతుంది. గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన మహిళల్లో కొత్త వేరియంట్ లక్షణాలను అధికారులు గుర్తించారు. వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మహిళ నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్యులు పూణే ల్యాబ్ కు పంపారు. ఎంజీఎం లో ప్రత్యేక కరోనా వార్డు ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో JN1 కొత్త వేరియంట్ కేసు నమోదైంది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, శంకరి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు మరొకసారి సంఖ్య పెరుగుతా ఉంది. గత మే నెలలో చూసుకున్నట్టుగా 2023 స్టార్టింగ్ లోనే కరోనా కేసులు మనకి ఎక్కువ శాతం నమోదయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో. మరొకసారి ఇప్పుడు కరోనా కేసులు కొంచెం ఎక్కువగా నమోదవుతున్నాయి. రోజుకి 10 సంఖ్యలో కూడా కేసులు నమోదవుతున్నాయి. నిన్న చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య చూసుకున్నట్లయితే దాదాపుగా 25 కేసుల దాకా యాక్టివ్ గా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో జీనోమ్ సీక్వెన్స్ కి ఎప్పటికప్పుడు వచ్చినటువంటి టెస్టుల దగ్గర నుంచి వచ్చినటువంటి సీక్వెన్స్ అన్ని కూడా జీనోమ్ సీక్వెన్స్ పంపిస్తున్న శాంపిల్స్ అన్నింటినీ కూడా ఇంకా వెయిటింగ్ మాక్సిమం రావాల్సినటువంటి టెస్టులు ఇంకా దాదాపుగా 1000కి పైగా టెస్టులు రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కేరళలో కేసుల సంఖ్య పెరుగుతా ఉంది, ఉత్తరప్రదేశ్ లో పెరుగుతా ఉంది. సో అక్కడి నుంచి శబరిమల భక్తులు వేలాది మందిలో లక్షలాది మంది తిరిగి తమ తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వేరియంట్ ఏదైతే ఉందో JN1 సో ఇక్కడ కూడా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి అనుకుంటున్నారు డాక్టర్స్ అందరూ కూడా. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పటికే అటు మంత్రి దామోదర్ రాజనరసింహ కావచ్చు, అలాగే కొత్తగా ఇన్ఛార్జీలు తీసుకున్నటువంటి DME కానీ DH కానీ వీళ్ళందరూ కూడా అటు అన్ని ప్రభుత్వ విభాగాలతోటి HODs తోటి మీటింగ్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. కరోనా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు హాస్పిటల్స్ తో. ప్రతి వార్డులో కూడా 20-25 బెడెడ్ వార్డు అంతా కూడా మరొకసారి మాక్ డ్రిల్ చేసి అన్ని ఆక్సిజన్ బెడ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి హాస్పిటల్స్, ఎందుకంటే హైదరాబాద్ లో కరోనా నోడల్ సెంటర్స్ కావచ్చు, చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, ఇలాంటి హాస్పిటల్స్ అన్ని కూడా ఏర్పాట్లు అయితే ఉన్నాయి. కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో మాత్రం మరొకసారి టెస్ట్ రన్లు చేసి అన్ని సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య శాఖ ఇప్పటికీ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసింది. సో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా మరణాలు సంభవించలేదు, ఎక్కడా కూడా మరణాలు సంభవించవు. స్ప్రెడ్ మాత్రం ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కావచ్చు, ముసలి వాళ్ళలో కావచ్చు ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే దానికి సంబంధించి కూడా నిన్న నీలోఫర్ లో కూడా 2 కేసులు నమోదయ్యాయి. సో ఇవన్నీ కూడా JN1 అని ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ కేసుల సంఖ్య పెరుగుతా ఉంది. లక్షణాలు కూడా కొంత మారాయి. సో సివియర్ ఫీవర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం లేవు వీటిల్లో. సో జనరల్ గా వారం రోజులు తగ్గిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. కానీ కొంత అలర్ట్ గా ఉండాలి, రెస్ట్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్స్ కి వెళ్లే వాళ్ళు కానీ బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఎందుకంటే రాబోయే సీజన్స్ అన్ని కూడా ఫెస్టివల్ సీజన్స్, సో ఇయర్ ఎండింగ్ పార్టీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా స్ప్రెడ్ అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది గ్రౌండ్ లెవెల్లో అని చెప్తున్నారు. మరొక వైపు చూసుకుంటే టెస్టింగ్ సంఖ్య కూడా పెంచాలి. టెస్టింగ్లు కూడా అంటే టెస్టులు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కూడా సెంటర్స్ లో కూడా ఒకరిద్దరు కూడా వచ్చి టెస్టులు చేయించుకోవట్లేదు. అయితే కేసులు తగ్గినప్పుడు టెస్టుల సంఖ్య కూడా ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు కూడా ఉదయం పూట మాత్రమే ఏదో టెస్టులు తీసుకుంటా ఉన్నారు తప్ప మిగతా ఇక్కడ టెస్టుల సంబంధించిన సెంటర్స్ అన్ని కూడా క్లోజ్ చేసింది. సో ప్రభుత్వం మరొకసారి ఆలోచిస్తాం, టెస్టుల సంఖ్య పెంచాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో RT-PCR కావచ్చు, మామూలుగా చిన్న చిన్న హాస్పిటల్స్ సెంటర్స్ కానీ UPSCలో కావచ్చు, PHCలో కావచ్చు టెస్టులు మరొకసారి పెంచాలని చెప్తున్నారు. నేను రాష్ట్ర వ్యాప్తంగా చేసిన టెస్టులు అయితే దాదాపుగా 1000 తక్కువగానే ఉన్నాయి. సో ఈ టెస్టులు మనం ఒక్కొక్కసారి చూసుకున్నట్లే 10,000 లక్ష టెస్టులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో టెస్టుల సంఖ్య కూడా పెంచితే మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సీజన్ మారింది. సో ప్రతి ఒక్కరు ఫీవర్స్ బారిన పడ్డారు, ప్రతి ఒక్కరు డెంగ్యూ కేసులు నమోదవుతా ఉన్నాయి. లక్షణాలు అందరిలో ఉన్నాయి. జలుబు, దగ్గు అనేది ప్రతి ఒక్కరు కూడా సీజన్ చేంజ్ అవడం వల్ల కామన్ గా ఉంది. అయితే ఈ లక్షణాలు కానీ ఒక 3-4 రోజులు తగ్గకపోతే వచ్చి టెస్ట్ చేసుకోవాల్సిన కూడా అటు ప్రభుత్వ అధికారులు అయితే కోరుతామని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వైరస్ కేసులకు సంబంధించి JN1 వైరస్ ఒకవేళ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ధృవీకరించినట్లుగా మనకి తెలిసినట్లయితే మాత్రం పూర్తిగా కూడా స్ప్రెడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో కంగారు పడాల్సిన పని లేదు, కానీ రెస్ట్ అయితే తీసుకోవాలని మాత్రం డాక్టర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు శంకరి.